హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రెసెంట్ హరిహర వీరమల్లు అండ్ ఓజీ సినిమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఈ రెండు సినిమాలు కూడా 80% 90% షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఇంకొన్ని రోజులు డేట్స్ ఇస్తే చాలు ఈ మూవీ షూటింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని రెండు సినిమాలు రిలీజ్కి కూడా రెడీ అయిపోతాయి. అయితే హరిహర వీరమల్లు సినిమాని May 9th రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. దాన్ని బట్టి చూస్తే ఈ సినిమా రిలీజ్కి ఇంకా 20 days మాత్రమే టైం ఉంది. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. దీంతో అసలు ఈ సినిమా May 9th రిలీజ్ అవ్వదు అని అందరూ ఫిక్స్ కూడా అయిపోయారు. ఇంకా ఓజీ సినిమా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు May నెలలో ఈ సినిమా షూటింగ్కి డేట్స్ ఇస్తారు అని మూవీ టీం అంతా కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇస్తే అది ఫస్ట్ వీరమల్లు సినిమాకే ఇస్తారు. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఈ సినిమానే కంప్లీట్ చేస్తాను అని ఏఎం రత్నం గారికి ఒక మాట ఇచ్చారు. అంతేకాకుండా ఈ సినిమాకి అమెజాన్ ప్రైమ్ నుంచి ఒక డెడ్ లైన్ కూడా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా May or June రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఇంకా ఓజీ సినిమాకి కూడా ఇలాంటి ఒక ప్రాబ్లమే ఉంది. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు చేసుకున్న ఒక అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా ఖచ్చితంగా 2025 రిలీజ్ అవ్వాలి. కాకపోతే ఈ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో పవన్ కళ్యాణ్ గారిని ఒక డిఫరెంట్ లుక్ లో చూపించడానికి ట్రై చేస్తున్నారంట సుజిత్ గారు. దీనికోసం ఆయన ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారంట. ఇదంతా చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా లేట్ అవుతుంది అనే అనుకోవచ్చు. సో ఇప్పుడు సుజిత్ గారికి నెట్ఫ్లిక్స్ వాళ్ళని కన్విన్స్ చేయడం తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు అనే చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి త్వరలోనే ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.